విమాన ప్రమాదంలో కీలకమైనటువంటి అంశాలు. ఒకటి ఇప్పుడు ఒక్కోటొక్కోటి చర్చకొస్తూ అవి ఇంకా ఇంకా అనుమానాలను పెంచుతున్నాయే తప్పించి తగ్గించటం లేదు. ఒకటి విమానం పైకి వెళ్ళేటప్పుడు పేలిపోవడం పడిపోవడం ఒక ఎత్తు. ఆ పైన ఉండగానే ఒక ముక్క ఎగిరి అవతల పడిపోయింది. మామూలుగా ఇప్పటిదాకా కనబడుతుంది ఏంటి, కింద పడి క్రాష్ అయిందన్నట్టు. కానీ పైన ఉండగానే ఒక ముక్క కిందకి ఎగిరి పడింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ముక్క కారణంగానే ఎగిరి ఆ పర్సన్ అవతలకి పడ్డాడా, ఎవరైతే రమేష్ అనేటటువంటి వ్యక్తి, అతను ఒక్కడే సేవ్ అయింది ఈ ప్రమాదం. రెండవది, అతను నడుచుకుంటూ వచ్చేసాడు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలోనేనా అతను పడింది, లేదా ఎక్కడ ఎట్లా, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఆర్యన్ అనే కుర్రోడు ఈ వీడియో తీసింది, అతన్ని పిలిచి ప్రశ్నించారు ఆ వీడియో ఎందుకు తీసావని. అయితే ఆ విమానాశ్రయానికి దగ్గరలోనే అతని ఇల్లు, లాస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు అలాగా విమానం స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే దాని మీద రన్వే మీద నుంచి పైకి వెళ్ళేదాకా తీయడం అతనికి అలవాటట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం అతనికి అలవాటట. అట్లాగా తీశాను నేను. అట్లాంటిది వెంటనే బ్లాస్ట్ అయ్యేటప్పటికి కంగారు పడ్డానని చెప్పి అతను చెప్తే, అవునా కాదన్నట్టు వాళ్ళ సిస్టర్ ఆ రోజున ఆ వీడియో చూసిన తర్వాత, ఆ ప్రమాదం జరిగింది చూశాక, మా వాడు ఆ రాత్రికి తిండి తినలేదు, నిద్రపోలేదు, ఆ తర్వాత నా వీడియోని పోస్ట్ చేస్తే ఇంత జరిగింది అని చెప్పుకొచ్చారు. అయితే అతన్ని అరెస్ట్ చేసినట్టు జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు పోలీసులు. అతన్ని ఎంక్వైరీ మాత్రమే చేశామన్నారు. సరే, అతను దాంతో ఆ అనుమానం పోయింది, అతను ఎందుకు తీశాడు అన్నట్టు. ఇతను ఎలా పడిపోయాడు అన్నట్టు చూస్తున్నారు. ఈ పక్కన పెడితే అనుమానాలు రేకెత్తే అంశాలల్లా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒకటి, ఆయిల్ ఫిల్ చేశాక దానికి సంబంధించినటువంటిది లోపల రన్నింగ్లో ఉన్నప్పుడే ఆ పవర్ ఉంటుంది. ఇప్పుడు పవర్ ఆగిపోయింది అన్నటువంటిది పైకి వెళ్ళగానే, ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మనకు కూడా ఇప్పుడు బండి నడుపుతున్నప్పుడు రిజర్వ్లో పట్టమంటాం, అట్లా రిజర్వ్లో ఉన్న ఆయిల్తో పైకి లెగుస్తుంది. అది 650-700 అడుగులు ఎత్తు వరకు లెగుస్తుంది. మిగతాది ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్లో ఉంటే ఆ తర్వాత పైకి 1500 అడుగులు ఎత్తు వెళ్తుంది, అది ప్రాబ్లం లేదు. అప్పుడు ఏదన్నా జరిగితే సమస్య. కానీ ఇక్కడ ఆయిల్ అందులోకి సప్లై అయ్యే పవర్కి జనరేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆయిల్ లేకుండా చేయడం, ఇది పైలట్ వాళ్ళు చూసేది కాదు, అది గ్రౌండ్ స్టాఫ్ చూసేటటువంటిది. ఎవరు ఆ గ్రౌండ్ స్టాఫ్, అది వాళ్ళు అలాగ క్లోజ్ చేశాక, అంటే లైక్ జస్ట్ మనకి ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, కారు వేసుకుని వెళ్ళాం అనుకోండి, పెట్రోల్ బంక్ దగ్గర మనం కారు లోపలే కూర్చుని ఉంటాం, వాళ్ళే ఇది ఓపెన్ చేస్తారు తాళము, అందులో పెట్రోల్ పోస్తారు, పెట్రోలా డీజిలా, ఆ తర్వాత తాళం వేసేసి మళ్ళీ మనకి ఇస్తారు, లేదా తాళం లేకపోతే కనుక తీసి ఓపెన్ చేస్తారు. అదే అతను కనుక ఆ మూత తీసేసి అట్లా వదిలేసాడు అనుకోండి, ఆ తర్వాత ప్రమాదం జరుగుతుంది కదా. ఇక్కడేమో మూత క్లోజ్ చేసేయడం వల్ల ప్రమాదం జరిగింది అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఆ కోణంలో అంటే గ్రౌండ్ స్టాఫ్ ఎలా క్లియరెన్స్ ఇచ్చారు అన్నీ బాగున్నాయని అన్నటువంటి పాయింటే ఇప్పుడు చర్చ. వాళ్ళని ప్రశ్నించాల్సి ఉంది, వాళ్ళని ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ రెండు అయిపోయినాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.